అంటే వంట చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది కదా. అవునండి. ఒకరికి ఏమో పాటలు వింటూ చేయాలని. సో మీకు ఎటువంటి ఏది ఉంటుంది అక్క? అంటే నేనైతే జనరల్ గా సాంగ్స్ వింటూ ఇష్టపడుతుంటాను. కిచెన్ లోకి వెళ్ళగానే సాంగ్స్ పెట్టేసుకుంటాను. కొంతమంది ఏమో కంపల్సరీ ఒక పర్సన్ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి అనుకుంటారు. మేము దేవుడి పాటలు పెడతామండి, ఏదో ఒకటి దేవుడి పాటలు పెట్టి వంట చేస్తాం. ఎంత దేవుడి పాటలు వినుకుంటూ వంట చేస్తామో అంతో వంటలో టేస్ట్ పెరుగుతుంది అనమాట. మనము ఎంత డిఫరెంట్గా ఎట్లా చేసినా దాంట్లో టేస్ట్ వచ్చేస్తుంది. మనం ఇంట్లో చేసిన టేస్ట్కి దేవుని ప్రసాదానికి ఎంత టేస్ట్ ఉంటుందో అట్లుంటుంది అనమాట. మేము గణేశుడి ఫెస్టివల్ దగ్గర రాగానే పులిహోర కోసం వెళ్తూ ఉంటాం, ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెంట్. ఇంట్లో ఎంత టేస్టీగా పులిహోర చేసినా కూడా ఆ ప్రసాదం పులిహోరని మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు. అంతే అండి. ఓకే, ఇది అయిపోయింది. అక్క ఇందాక పాట పాడతా అని మాట తీసుకున్నాను కాబట్టి దేవుడి పాట పాడేసాం. మేము లంచ్ కంటే ముందు మధ్యాహ్నం పూట, పొద్దున్న, రాత్రి ఎప్పుడైనా కానీ తినే ముందు మేము ఏం చేస్తాము, వదనికవల్ గీత అని ఒక స్తోత్రం ఉంటది, అది పాడతాం అన్నమాట. తినే ముందు రోజు రోజు. ఓకే, ఏంటక్క అది అసలు? వదనికవల గీత నామఘ్యా శ్రీహరిచే सहस्रवदन होते नाम घेता पुकाचे जीवन करी जीवित्वा अन्न हे पूर्ण ब्रह्म उदन भरण होते जानते यज्ञ कर्म जय जय रघुवीर समर्थ అని ఇట్లా పాట. జై జై రఘువీర సమర్థ. ఓకే, సో తిన్న ఫుడ్ మంచిగా అంటే అన్నం పెట్టే వాళ్ళు దేవుడితో సమానం అని అనడమేనా? అంతే. ఓకే, ఇది అయిపోయిందండి. దీంతో పాటు మనము ఇట్లా నెయ్యి మంచిగా వేసుకొని టేస్ట్. దాంతో పాటు మీరు చారు అంటారు కదా, ఇది చారు అనమాట. చారులో ఏమేమి వేస్తారు? చారులో దీంట్లో ఇదే సేమ్ పూర్ణం అని ఉంటుంది కదా, ఇది వేసి దాంట్లోనే కొద్దిగా చింతపండు పులుసులాగా దాన్ని వేసి హాట్ అండ్ స్వీట్ అన్నమాట. హాట్ అండ్ స్వీట్. అంటే కొంచెం పుల్లగా కారం కారంగా ఇట్లుంటది అన్నమాట. స్వీట్